నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సోను వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భద్రతా అంశాలను పక్కన పెట్టి దట్టమైన అటవీ ప్రాంతంలో ఖాళీ నడకన రూరల్ ఎమ్మెల్యే బాన్స్రెడ్డి గోవర్ధన్ రెండేళ్లుగా నిలిచిపోయిన రేకులపల్లి ధర్పల్లి రోడ్డుకు ఎమ్మెల్యే చొరవతో మోక్షం త్వరలోని అటవీ శాఖ క్లియరెన్స్ సీఎం కేసీఆర్ సారథ్యంలో పోరాడి సాధించుకున్న తెలంగాణలో కొనసాగుతున్న సుపరిపాలన పాలనా సంస్కరణలతో అభివృద్ధి బాటలో రాష్ట్రం సుపరిపాలన దినోత్సవంలో ప్రజాప్రతినిధుల వెల్లడి సెల్ ఫోన్ పోయిందా? ఎలాంటి ఆందోళన అవసరం లేదు. పోలీస్ శాఖ రూపొందించిన యాప్తో బేఫికర్. బాన్స్వాడ ఆసుపత్రిలో మిస్ అయిపోయి దుబాయ్లో దొరికిన సెల్ ఫోన్ వివరాల్లోకి వెళితే కొత్తగా ఏర్పడిన మండలాల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని స్పీకర్ పోచారాం హితవు. పొతంగల్ అభివృద్ధికి 6 కోట్ల నిధులు మంజూరైనట్టు వెల్లడి. ప్రమాదాలకు నిలయంగా మారిన కాలం చెల్లిన భవనాలు దృష్టి సారించని బల్దియా అధికారులు. దీని పర్యావసనం బాన్సువాడలో గోడ కూలి బాలునికి తీవ్ర గాయాలు. నిజామాబాద్ ఆసుపత్రికి తరలింపు. రెండేళ్లుగా నిలిచిపోయిన రేకులపల్లి ధర్పల్లి మధ్య గల రోడ్డుకు మోక్షం లభించనుంది. ఈ రోడ్డును పరిశీలించిన ఆర్టీసీ చైర్మన్ బాన్స్రెడ్డి గోవర్ధన్ అటవీ శాఖ అధికారుల నుంచి క్లియరెన్స్ త్వరలోనే బీటీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయిస్తానని వెల్లడించారు. ధర్పల్లి నుండి రేకులపల్లి వరకు గత 2 సంవత్సరాల క్రితం బీటీ రోడ్డు మంజూరు కాగా మధ్యలో ఫారెస్ట్ భూమి ఉండటంతో రోడ్డు పనులను ఫారెస్ట్ అధికారులు నిలిపివేశారు. ఈ రోడ్డును ఆర్టీసీ చైర్మన్ బాన్స్రెడ్డి గోవర్ధన్, జెడ్పీటీసీ బాన్స్రెడ్డి జగన్, డిఎఫ్ఓ వికాస్ మీనన్తో కలిసి సందర్శించారు. ఏ మేరకు ఫారెస్ట్ శాఖ భూమిని కోల్పోతోందో స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాన్స్రెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ తొందరలోనే ఫారెస్ట్ శాఖ పై అధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. త్వరితగతిన బీటీ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేసి రేకులపల్లి గ్రామ ప్రజలు మండల కేంద్రానికి వెళ్లేందుకు సౌకర్యవంతంగా మార్చుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు పీసు రాజ్పాల్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మహిపాల్ యాదవ్, నాయకులు నల్ల హనుమంత్ రెడ్డి, కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లు వాడటం సర్వసాధారణంగా మారగా అదే స్థాయిలో విలువైన మొబైల్ ఫోన్లు మిస్ అవుతున్నాయి. ఈ తరుణంలో పోలీస్ శాఖ కొత్తగా రూపొందించిన యాప్ సత్ఫలితాలిస్తోంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వెళ్లిన సందర్భంలో ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ను పోగొట్టుకున్నాడు. అంతేకాక మరికొందరి మొబైల్ ఫోన్లు మిస్ అవ్వగా బాన్సువాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు మిస్ అయిన ఆ సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాన్సువాడ డీఎస్పీ జగన్నాథం మాట్లాడుతూ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మిస్ అయిన మొబైల్ ఫోన్ను మరో వ్యక్తి దుబాయ్లో వినియోగిస్తున్నట్లు గుర్తించామని అన్నారు. ఈ మేరకు ఆ వ్యక్తితో ఫోన్లో మాట్లాడి దొరికిన ఫోన్ను కొరియర్ ద్వారా తెప్పించామని చెప్పారు. నూతనంగా వినియోగిస్తున్న యాప్ ఈ మొబైల్ ఫోన్లను వెలికి తీయటంలో సమర్థవంతంగా పనిచేస్తోందని చెప్పారు. అంతేగాక మరో 11 సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నామని డీఎస్పీ తెలియజేశారు. ఫోన్లు పోతే ఎలాంటి కంగారు పడవద్దని, పోలీసులను ఆశ్రయిస్తే నూతన టెక్నాలజీ సహాయంతో గుర్తించి బాధితులకు అప్పజెపుతామని అన్నారు.
టెక్నాలజీ ద్వారా, కొత్త యాప్ ద్వారా గత 2 నెలల నుంచి సుమారు బాన్సువాడ డివిజన్లో 50కి పైగా 50 నుంచి 60 ఫోన్లకు పైగా ట్రేస్ చేయడం జరిగింది. అటువంటి ట్రేస్ చేసినటువంటి ఫోన్లను సంబంధిత బాధితులకి అందజేయడం జరిగింది. దీనికి ఎటువంటి కేసు కానీ కోర్టులో డిపాజిట్ చేయడం కానీ ఎటువంటి అవసరం లేదు. తద్వారా బాధితులకి చాలా లాభకరంగా ఉంది ఇది యాప్. కాబట్టి ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు ఇక ముందు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చక్కగా సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి అక్కడ ఒక దరఖాస్తు ఇచ్చినట్టయితే మా వాళ్ళు ఏమంటే దాన్ని బ్లాక్ చేసేస్తారు. బ్లాక్ చేసేసి ఇంకొక సిమ్ ద్వారా యాక్టివేట్ చేసి మళ్ళీ అది తెప్పియడం జరిగింది. ఇందులో ఈరోజు దాదాపు 11 ఫోన్లు ఈరోజు అందజేయడం జరిగింది. టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మా ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి మరి వాళ్ళ సిబ్బంది దీంట్లో 11 ఫోన్లను ట్రేస్ చేయడం జరిగింది. ఆ 11 ఫోన్లను కూడా ఇప్పుడు బాధితులకు ఇవ్వడం జరిగింది. అందులో ఒక ఫోను దుబాయ్ నుంచి తెప్పించినాం. దుబాయ్లో ఉండింది ఆ ఫోను. అక్కడి నుంచి కొరియర్ ద్వారా మేము కాంటాక్ట్ చేస్తే కొరియర్ ద్వారా ఇక్కడికి స్థానిక పోలీస్ స్టేషన్కి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో స్వరాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతోందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా చెప్పారు. పాలనా సంస్కరణలతో తెలంగాణ అభివృద్ధి బాట పట్టిందని అన్నారు. సమీకృత కలెక్టరేట్తో ఒకే కేంద్రంగా పాలన ఉండటంతో ప్రజలకు అవస్థలు తప్పినాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో సుపరిపాలన దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలన సౌలభ్యం కొరకు ప్రజలకు మంచి సేవలు అందించడానికి అనేక రకాల పాలనా సంస్కరణలని సీఎం కేసీఆర్ తీసుకువచ్చారని అన్నారు. 10 జిల్లాలతో ఏర్పడ్డ స్వరాష్ట్రాన్ని 33 జిల్లాలుగా విభజించి అధికారులకు పనిభారం తగ్గించడమే కాకుండా ప్రజలకు జిల్లా కేంద్రాలకు సులభంగా చేరుకునేలా చేశారని అన్నారు. జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టర్ కార్యాలయాలు నిర్మించి అన్ని శాఖల అధికారులు ఒకే దగ్గర నుండి పనిచేసేలా చేశారు. తద్వారా అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరు పర్యవేక్షణ సులభతరమైందని బిగాల పేర్కొన్నారు. నూతన జిల్లాలు జోన్ల ఏర్పాటుతో 95% ఉద్యోగాలు స్థానిక యువతకు దక్కుతున్నాయని చెప్పారు. 60 ఏళ్ల వెనుకబాటుతనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన పాలనా సంస్కరణల వల్ల తెలంగాణ రాష్ట్రం 9 ఏళ్లతో ప్రగతి సాధించి దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు, నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు. 2014లో ఏ విధంగా ఉండే, ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా సాలరీస్ వస్తూ ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ప్రతి ఒక్క విషయాన్ని డీప్గా వెళ్ళి ముఖ్యమంత్రి గారు చూసి, అంటే ఉద్యోగులు బాగుండాలి, రాష్ట్రాన్ని రక్షించేటటువంటి మా పోలీస్ సోదరులు బాగుండాలి, అధికారులు బాగుండాలి. ఇంకో విషయం మా కలెక్టర్ గారి గురించి చెప్పాలి. కొంతమంది ఇప్పుడు నారాయణ రెడ్డి గారు ఉన్నారు, వారికి వచ్చేటటువంటి శాలరీ ఐఏఎస్ అయిన వరకు తగ్గిందంట. ఎందుకంటే కేంద్రంలో రాష్ట్రం కంటే శాలరీస్ తక్కువగా ఉన్నాయి. సో రాష్ట్రంలో బాగున్నాయి, ప్రతి ఒక్కరు కడుపు నిండా పనిచేయాలి, అందరినీ సంతోషంగా ఉండాలని చెప్పేసి ఉంచాలనేటటువంటి భావనతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడైనా ఏం చెప్తారు ముఖ్యమంత్రి కానీ, ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎవరైనా ఏం చెప్తారంటే ఈ నేను చేయించాను, ఇది నా వల్లే జరిగింది అని చెప్తారు. ఆఫీసర్స్ క్రెడిట్స్ ఇవ్వరు. కానీ మన ముఖ్యమంత్రి గారు ప్రతి స్టేజ్ మీద ప్రతి ప్రాజెక్టు విషయంలో కూడా ఇదంతా మీ వల్లే సాధ్యమని చెప్పి అందరికీ కీర్తిస్తూ ఉంటారు. ఒక కాళేశ్వరమే కావచ్చు, ఒక పవర్ ప్లాంటే కావచ్చు, ఇది అహర్నిశలు కష్టపడినటువంటి మా అధికారుల వల్ల సాధ్యమైందని చెప్పేసి ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులని కితాబిస్తున్నటువంటి సంఘటన కూడా మనం చాలా సందర్భాలు చూసాం. కాలం చెల్లిన భవనాలు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. బల్దియా అధికారుల నిర్లక్ష్యంతో బాన్సువాడ పట్టణంలో ఓ బాలుడు ప్రమాదం బారిన పడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తాలో గల వ్యాపార సముదాయం వద్ద గోడ కూలి హరికృష్ణ అనే బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. పిట్లం మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన ఆ 6 ఏళ్ల బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. దుకాణ సముదాయం మొదటి అంతస్తులో ఉన్న
ఇంటర్నెట్ కార్యాలయంలో పని ముగించుకొని సుగుణాబాయి దంపతులు హరికృష్ణతో పాటు క్రిందికి దిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పురాతన వ్యాపార సముదాయ భవనం శిథిలావస్థకు చేరుకుని ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి దాపురించింది. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు పన్నుల వసూళ్లపై చూయిస్తున్న ఆసక్తి కాలం చెల్లిన భవనాలపై చూపించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇదే భవనం మెట్లు కూలిపోయాయి. అప్పుడే అధికారులు చర్యలు తీసుకుంటే ప్రస్తుతం బాలునికి ప్రమాదం జరిగేది కాదని అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా ఆ బాలుని తండ్రి మాట్లాడుతూ జరిగిన సంఘటనను వివరించారు. మీ సేవా సెంటర్కి వచ్చినాం, పైన ఎక్కినాం, ఆయన సదరం క్యాంప్ కొరకు వచ్చినాం. మా అమ్మాయి కూడా మొగలు అయితే సదరం క్యాంప్ కొరకు వచ్చినాం. వస్తే కింద దిగినాం, మెట్ల కిందకి వచ్చినాం. వస్తే నేను జర ముందు వెళ్ళిన బాబు ఇంకకైంది సైడ్కి నుంచి వస్తాను ఉన్నట్టు కిందికి. అయితే అది ఇంట్లో ఏం చేసిన సడన్గా పడ్డది మీదకి పైన. ఒక్కరు పోయి లేపిన పైన లేపి మన బాబు తీసుకొని హాస్పిటల్కి వచ్చినాం. రైతు ప్రయోజనాలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రాధాన్యత ఇస్తున్నారని ఎడపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి అన్నారు. వరి ధాన్యానికి క్వింటాల్కు 143 రూపాయల మద్దతు ధర పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో శనివారం మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకులు కార్యకర్తలు రైతులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ పొట్టోళ్ల సాయిలు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో మద్దతు ధర పెంచారని అన్నారు. క్వింటాలకు 143 రూపాయలు పెంచడంతో రైతులకు ఆర్థికంగా లాభం చేకూరుతోందని చెప్పారు. ప్రపంచ దేశాలకు మన దేశం సత్తా ఏమిటో చాటి చెబుతున్నాడని వారన్నారు. ఇతర దేశాల ప్రధానమంత్రులు సైతం మన దేశ ప్రధాని మోడీని గౌరవిస్తూ పాదాభివందనాలు చేస్తున్నారంటే భారతదేశానికి ఎంత గౌరవం తీసుకొచ్చారన్నది అర్థం చేసుకోవాలని కోరారు. మోడీ కృషితో దేశ గౌరవం మరింత పెరిగిందని, ఈ విషయాలని ప్రజలు గుర్తు చేసుకోవాలని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు కూలీ డబ్బుల చెల్లింపులో అక్రమాలు జరగకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వం వారి ఖాతాలోకి డబ్బులు వేస్తోందని అన్నారు. ఎరువులకు సబ్సిడీ ఇస్తోందని, సబ్సిడీ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమవుతున్నాయని అన్నారు. కొందరు రాజకీయ స్వార్థం కోసం మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక చిల్లర మాటలు మాట్లాడుతూ పనిగట్టుకొని అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతు బంధు ఎవరికి ఉపయోగమని, కష్టపడే రైతుకు రైతు బంధు రావడం లేదని, కౌలు రైతు నష్టపోతున్నాడని ఆరోపించారు. చిన్న సన్నకారు రైతుల పేర 100 ఎకరాలు కలిగిన భూస్వాములకు సైతం రైతు బంధు పథకం బంగారు బాతుగుడ్డులా మారిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు లబ్ధి చేకూరుతోందని అన్నారు. అంటే మన భారతదేశంలో భారతదేశ ప్రధాన మంత్రులు ఈరోజు చూసుకుంటే మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశ ప్రజలు మరియు చూసుకుంటే ఇవాళ ఈ రైతాంగానికి ఆయన చేసిన కృషి ఇవాళ చూసుకుంటే రైతులకు గిట్టుబాటు ధర పెడుతూ నేటితో వరికి క్వింటాలుకు 2140 రూపాయలు చేయడం జరిగింది. ఇది భారతదేశ చరిత్రలో భారతదేశ రైతాంగానికి ఇది ఒక మంచి వర్ధమానం. రైతులు దీనిపై ఎంతో కృషితో ఇవాళ 2014 లెక్కల్లో చూసుకుంటే అప్పటి ప్రభుత్వంలో హయాంలో 1200 ఉన్న మరి ఈరోజు 2023 వచ్చేసరికి 2140 కావడం జరిగింది. ఇది 2183 కావడం జరిగింది. తండాలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాన్సిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సీఎం కేసీఆర్ కృషితో జీపీలుగా రూపుదిద్దుకున్న గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నాయని ఆయన చెప్పారు. సిరికొండ మండలం జంగిలోడి తండా గ్రామ పంచాయతీ పరిధిలోని రామచంద్రపల్లి తండా వాసులను ఏళ్ల తరబడిగా రోడ్డు సమస్య వేధిస్తోంది. చింతల తండా నుండి రామచంద్రపల్లె వరకు 5 కిలోమీటర్ల మేర రోడ్డు అటవీ ప్రాంతం గుండా వెళుతోంది.
దీంతో ఫారెస్ట్ అధికారులు రోడ్డు నిర్మాణానికి అడ్డు చెప్పారు. ఫలితంగా ఈ తండావాసులు జంగిలోడి తండా గ్రామ పంచాయతీకి వెళ్లాలంటే 26 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్యను బాధిత తండావాసులు రూరల్ ఎమ్మెల్యే బాన్స్రెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు స్పందించిన ఆయన శనివారం డిఎఫ్ఓ వికాస్ మీనన్తో కలిసి ఈ రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలోనే అటవీ శాఖ నుంచి క్లియరెన్స్ ఉత్తర్వులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని చెప్పారు. నూతనంగా ఏర్పాటైన గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని అన్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, స్థానిక సర్పంచ్ ముఖ్య లతా గంగాధర్, రావుట్ల సర్పంచ్ తోట బుధవ్వ, రాజారెడ్డి, వైస్ ఎంపీపీ తోట రాజన్న, సిరికొండ జెడ్పీటీసీ మోన్సింగ్, ఎఫ్ఆర్ఓ ఎన్వి నాయక్, తండావాసులు, గ్రామస్తులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోడ్ అయిపోతే 4 కిలోమీటర్లు వచ్చేస్తారు. ఈ ప్రాబ్లం నా కళ్ళతో చూసినాం కాబట్టి ఆఫీసర్ నేను త్వరగా ట్రైబల్ వెల్ఫేర్ ఈయన పంపించి సర్వే చేయించి దానికి నిధులు కూడా కేటాయించి ఏర్పాటు చేస్తాం. వీళ్ళు పర్మిషన్ ఇస్తే అది త్వరగా వస్తాయని నమ్మకం నాకు ఉంది. కాబట్టి మరి చాలా ఇళ్ళ నుంచి బాధపడుతున్నారు తాండవాసులు. దాదాపు 50-60 ఇళ్ళు ఉంటాయి ఈ గ్రామంలో. మరి ఆ 56 మంది గత కొన్ని ఏళ్ళుగా నడుచుకుంటూ వస్తున్నారు జంగల్ నుంచి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలా ఇబ్బందులు ఉన్నారు. దీని కనీసం ఇప్పటికైనా వాళ్ళ సమస్య తీరిపోతుందనే నమ్మకం నాకు ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా చాలా రోడ్లు మనకి ఇవ్వడం జరిగింది. దాదాపుగా 50 నుంచి 60 కోట్లు ట్రైబల్ రోడ్స్ ఇచ్చిన వారు. మరి దీన్ని కూడా ఒకటి ఇస్తే బాగుంటుంది నేను రిక్వెస్ట్ చేస్తే వారిని. తప్పకుండా ఈ 4 కిలోమీటర్ల రోడ్ కూడా ట్రైబల్ వెల్ఫేర్ ఇస్తారని నమ్మకం నాకుంది. తప్పకుండా సమస్య పరిష్కారం అయితే అనే నమ్మకం కూడా నాకుంది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. శుభారంభానికి ప్రారంభం. సింత్ షాపింగ్ మాల్ కంచి పట్టు ఉత్సవం. పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా సరికొత్త కంచి పట్టు చీరలతో సరికొత్త ఆఫర్స్, సరికొత్త మోడల్స్, లేడీస్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్లలో అసాధారణమైన వస్త్ర శ్రేణి. ఎదురు చూసిన ముహూర్తాలు వచ్చేశాయి. సపరివార సమేతంగా విచ్చేయండి. సింత్ షాపింగ్ మాల్, గాంధీ చౌక్, నిజామాబాద్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్.
కుల వృత్తిదారులకు ₹1,00,000 ఆర్థిక సాయం పేరిట బీసీల మధ్య చిచ్చు పెట్టాలని బీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తోందని కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజా నరేందర్ గౌడ్ ఆరోపించారు. కుల వృత్తిదారులకు ₹1,00,000 ఆర్థిక సాయం కాదని అర్హత ఉన్న ప్రతి బీసీకి బీసీ బంధు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన కుల వృత్తిదారులకు ₹1,00,000 ఆర్థిక సాయం అనే పథకం ద్వారా బీసీల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజా నరేందర్ గౌడ్ ఆరోపించారు. శనివారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుల వృత్తిదారులకు ₹1,00,000 ఆర్థిక సాయం కాదని అర్హత ఉన్న ప్రతి బీసీకి బీసీ బంధు ప్రకటించాలని ఆయన అన్నారు. కుల వృత్తిదారులకు ₹1,00,000 ఆర్థిక సాయం అని చెప్పి కేవలం కొన్ని కులాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారని, ఆ పరిగణలోకి తీసుకున్న కులాల్లో సైతం నియోజకవర్గానికి కేవలం 1,200 మందికి, అంతేకాకుండా ఇంట్లో ఒక్కరికి ఇవ్వటం విడ్డూరమని అన్నారు. అది కూడా 55 ఏళ్లలోపు వారికి అవకాశం ఇస్తూ గతంలో 50,000 పైచిలకు రుణం తీసుకున్న వారు అనర్హులుగా పేర్కొంటూ ఇలా అనేక కొర్రీలు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని కులాలకు ఆర్థిక సాయం చేసి మిగిలిన కులాలను విస్మరించడం వల్ల బీసీ కులాల్లో చిచ్చు రేపి తద్వారా కేసీఆర్ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఓబీసీల మధ్య చిచ్చుపడడం జరిగింది. ఓన్లీ 112 ఓబీసీ కులాలు ఉండగా ఓన్లీ 15 కులాలకే సర్క్యులేషన్ జారడం జరిగింది. దీన్ని వివరణ కోరుతూ బీసీ మంత్రి కల్మకర్ గారిని మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారిని వివరణ కోరుతున్నాము. 10 సంవత్సరాల పాటు వైద్య రంగంలో సేవలందించి నూతన భవనాన్ని నిర్మించుకున్న మానసిక వైద్యులు రాజేందర్ సూర్యుడు నూతనంగా నిర్మించిన హాస్పిటల్ను ప్రారంభించడంతో పాటు అత్యాధునిక సదుపాయాలు కల్పించడం ఎంతో సంతోషంగా ఉందని ఎర్రగడ్డ హాస్పిటల్ ప్రముఖ వైద్యుడు జార్జి రెడ్డి తెలిపారు. నగరంలో పోచమ్మగుడి వద్ద ఉన్న ప్రశాంతి న్యూరో హాస్పిటల్ను అక్కడి నుండి ఖలీల్వాడిలోని తేజ హాస్పిటల్ ఎదురుగా సొంత నూతన భవనంలోకి మార్చారు. నూతనంగా నిర్మించిన ప్రశాంతి న్యూరో హాస్పిటల్ను హైదరాబాద్లోని ఎర్రగడ్డ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు జార్జి రెడ్డితో పాటు మరో వైద్యుడు కలిసి ప్రారంభించారు. మొదట జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఒక్కొక్క విభాగాన్ని ఒక్కో డాక్టర్తో ప్రారంభం చేయించారు. వారిని శాలువాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎర్రగడ్డ హాస్పిటల్కు చెందిన ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ రాజశేఖర్ గురువైన జార్జి రెడ్డి మాట్లాడుతూ ఎర్రగడ్డ హాస్పిటల్లో తనతో కలిసి ఎన్నో సంవత్సరాలు పనిచేశాడని అన్నారు. అనంతరం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వచ్చి ఆసుపత్రిని ఏర్పాటు చేసి మానసిక వైద్యుడిగా రాజశేఖర్ సూర్యుడు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని ఆయన కొనియాడారు. అనంతరం నూతనంగా ప్రశాంతి న్యూరో హాస్పిటల్లో నిర్మించి ప్రారంభించుకోవటం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. మున్ముందు ప్రజలకు సేవలందిస్తూ మరింత గుర్తింపు పొందాలని ఆయన కోరారు. మానసిక వ్యాధి అంటే పిచ్చివారని కాదని, ప్రతి 15 మందిలో ఒక 4 ఈ వ్యాధి బారిన పడతారని, దీన్ని న్యూరో వైద్యంతో బాగు చేయించుకోవచ్చని ఆయన సూచించారు. నిజామాబాద్ జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఓపీతో పాటు మానసిక రోగులను వ్యాధుల నుండి పూర్తిగా నయం చేయటానికి ప్రత్యేక రూములతో పాటు ఐసీయూను ఏర్పాటు చేయటం ఇదే మొట్టమొదటిదని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తరపు నుంచి రాజేందర్కి అభినందనలు. ఎందుకంటే సైకియాట్రీ హాస్పిటల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. నిజామాబాద్ పాపులేషన్ పెరుగుతుంది. నిజామాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మూఢనమ్మకాలతో చాలామందికి ఈ మానసిక జబ్బులకి దూరం అవుతున్నారు. అలాగే కళ్ళుకి సంబంధించిన సమస్యలు, ఇక్కడ కల్తీ కళ్ళు సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సమస్యలన్నీ సైకియాట్రిస్ట్ డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ కావాలి. ట్రీట్మెంట్ అంటే అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ కంటే ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ అనేది చాలా ముఖ్యం. అందులో స్కిజోఫ్రీనియా అనే మానసిక జబ్బు, ఈ ఆల్కహాల్ విడ్రాల్ కానీ, టాడీ విడ్రాల్ కానీ, తర్వాత సివియర్ సూసైడ్ పేషెంట్స్ కానీ, వీరందరికీ ఇన్ పేషెంట్ సౌకర్యం కావాలి. అలాగే ఇన్ పేషెంట్ సౌకర్యంతో పాటు ఈసీటీ అనే సౌకర్యం కూడా అవసరం ఉంటుంది. ఈసీటీ ఇవ్వడం వల్ల చాలామందికి మానసిక సమస్యలు తగ్గుతుంది. అలాగే డాక్టర్ రాజేందర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కూడా ఈ హాస్పిటల్లో పెట్టడం అనేది నిజంగా చాలా నిజామాబాద్ ప్రజలకి అందుబాటులో ఉండడం అనేది చాలా ఆనందం. ఎందుకంటే ఈ సందర్భంగా ప్రశాంతి న్యూరో హాస్పిటల్ మానసిక వైద్యులు రాజశేఖర్ సూర్యుడు మాట్లాడుతూ
తనకు ఇంతగా ప్రోత్సాహం అందించిన తన గురువులతో పాటు జిల్లా కేంద్రంలోని వైద్యులంతా తనకు సహకారం అందిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఐసీయూలో జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా తమ హాస్పిటల్లో ఏర్పాటు చేశామని, మానసిక రోగులకు నాణ్యమైన వైద్యం అందించి వారిని బాగు చేయటమే లక్ష్యంగా ముందుకెళ్తానని, అందుకు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీంద్రనాథ్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఇందిరా, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, డాక్టర్ తిరుపతిరావు, డాక్టర్ నీలి రామచందర్ తదితర వైద్యులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా కుందూరు జిల్లా ప్రజలకు, చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు ఓపీ వైద్య సేవలు అందిస్తున్నాను. ఇప్పుడు దాన్ని నా కలగా ఏంటంటే ఇక్కడున్న పేషెంట్లకు కానీ, ప్రేక్షకులు అంటే జనాలకు కానీ సైకియాట్రిక్ సర్వీసెస్ అనేవి ఇన్ పేషెంట్, దాంతోపాటు అక్యూట్ కేర్ అనేది అందాలనేది నా కళ నిజామాబాద్ వచ్చినప్పటి నుంచి. సో ఆ కళ నెరవేర్చినందుకు దానికి నాకు ఎన్నో విధాలుగా సహాయపడ్డ నా భార్య, సో తను నా అండగా ఉన్నది. దాంతోపాటు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువున్నప్పటి నుంచి నాకు అండగా నా గురువుగా ఉన్నటువంటి నా గురువు గారు డాక్టర్ ఉమాశంకర్ గారు నా ఓపెనింగ్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నూతనంగా ఏర్పడిన పొతంగల్ మండల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇప్పటికే 6 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఆ నిధులను సద్వినియోగం చేస్తూ ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పొతంగల్ మండల కేంద్రంలో సుపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పొతంగల్ మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల, సముదాయాల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన పొతంగల్ మండల అభివృద్ధికి 6 కోట్ల రూపాయలు మంజూరు చేయించాలని తెలిపారు. స్వరాష్ట్రం ఏర్పాటుతో ప్రతి పల్లె అభివృద్ధి బాట పట్టిందని అన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ముందు వరుసలో ఉందని అన్నారు. బీసీ చేతి వృత్తులు, కుల వృత్తుల వారికి ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా అందించే ₹1,00,000 ఆర్థిక సాయం కోసం ఈ నెల 20వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని స్పీకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శంకర్ పటేల్, ఎంపీపీ సునీత శ్రీనివాసరావు, తహసీల్దార్లు విజయలక్ష్మి, అజీజ్, హౌసింగ్ డిఈ నాగేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ శాంతేశ్వర్ పటేల్, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ సిరాజుద్దీన్, మార్కెట్ కమిటీ చైర్మన్ హమీద్, మండల పార్టీ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్తో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. తర్వాత ధైర్యం తెచ్చుకొని చూద్దామనుకున్నా. అప్పుడే కొన్ని మండలాలు కొత్తగా ఏర్పడుతున్నాయని మళ్ళీ తెలిసిందాను. తెలిసిన తర్వాత సీఎం గారికి అడిగారు. అడిగితే తెలంగాణ ఇప్పుడు చిన్న మండలాలు చేయడం కుదరది, 7 ఎంపీటీసీలు ఉంటేనే మాత్రమే మండలం అవుతుంది, లేకపోతే కాదు అని అడిగారు. చెప్పాను. అప్పుడే మండల నాయకులకు నా సమాచారాన్ని, నా ఉద్దేశాన్ని వారు చెప్పారు. నా దగ్గరికి వచ్చి సార్ మీరే గ్రామాల వారిగా ఫోన్ చేసి చెప్పండి, పోతంగల్ మండలం ఏర్పాటు చేయడానికి సోంపూర్ సర్పంచ్ చెప్పండి, సుఖీర్ సర్పంచ్ చెప్పండి, డాక్టర్ సర్పంచ్ చెప్పండి, అందిరాబాద్ సర్పంచ్ చెప్పండి, అందరికీ చెప్పండి. నా దగ్గరికి వచ్చారు. నేనన్నా బలవంతంగా నేను ఎవరికి చెప్పను. ఆ గ్రామ సర్పంచులు, ఆ గ్రామ ప్రజల అభిష్టం మేరకు, వాళ్ళ ప్రజల కోరిక మేరకు వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళ సంతకాలు తీసుకోండి. కానీ నేను ఫోన్ చేస్తే సార్ ఫోన్ చేస్తే సంతకం పెట్టాం, సార్ ఫోన్ చేస్తే మేము సంతకం పెట్టకుంటుంది అని తర్వాత నా నెపం రావద్దు. వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు పొంతంగల్ మండలం కలుద్దామని వాళ్ళు ఇష్టపూర్వకంగా సంతకాలు పెడితే. ఇందులోయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. ఆయన మాతృమూర్తి ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం చేయించాలని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇందులవాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోత్కూరి నవీన్ గౌడ్ తల్లి అనారోగ్యం పాలవటంతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, పీసీసీ ఉపాధ్యక్షుడు తాహిర్ బిన్ హుందాన్ పరామర్శించారు. ఆమె ఆరోగ్య విషయాలపై నవీన్ గౌడ్ను అడిగి తెలుసుకుని మనోధైర్యాన్ని ఇచ్చారు. ఎల్లవేళలా అండగా ఉంటామని, ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ ఖేత్ మండల అధ్యక్షుడు ఎల్ఐసి గంగాధర్, డీసీసీ డెలిగేట్ వెంకటరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ నాయకుడు సంతోష్ రెడ్డి, నాయకులు మల్లేష్ రెడ్డి, సురేందర్ రెడ్డి, లారీ గంగారెడ్డి, రాజన్న, వసంతరావు, నారాయణ, సాయేందర్, సంసుద్దీన్ పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని రుద్రూర్ ఎస్ఐ రవీందర్ సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని రుద్రూర్ ఎస్ఐ రవీందర్ అన్నారు. శుక్రవారం రాత్రి రుద్రూర్ మండల కేంద్రంలోని అంబెంఆర్ గ్రామంలో పోలీస్ జాగృతి కళా బృందం ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవీందర్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. సైబర్ నేరాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అన్నారు. నేరాల అదుపునకు ప్రధాన చౌరస్తాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తోందని అన్నారు. బాల్య వివాహాలు, మూఢనమ్మకాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అనంతరం గ్రామస్తులు ఎస్ఐ రవీందర్ను పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోర్వ భాగ్యభూషణ్, బీఆర్ఎస్ నాయకులు పట్టిపు రాములు, ఉప సర్పంచ్ గణేష్ శ్యామ్, ఎంపీటీసీ మంత్రి లక్ష్మీ గంగారాం, వీడీసీ చైర్మన్ పోషెట్టి కమ్మరి రవి, శానం సాయిలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు మరియు నా స్టేజ్ మీద ఉన్న పెద్ద మనుషులకు మరియు అడగగానే వెంటనే మాకు స్పందించి ఇంత మంచి ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు అడగగానే స్టేజ్ అరేంజ్ చేసి మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి ఈ అవకాశం కల్పించేందుకు ధన్యవాదాలు. తర్వాత ఈ కళా బృందం అనేటువంటి వీళ్ళు వేరే వాళ్ళు గారు, వీళ్ళంతా మా పోలీసు వారే. మీకు ఎంత మంచిగా వివరించారంటే వీళ్ళు వివరించిన దానిలో 100%లో కనీసం 90% అన్న మీరు దాన్ని గ్రహించి అనుచరులకు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇదే స్టేజ్ మీద మీరు గత 4 సంవత్సరాల క్రితం మన గ్రామంలో అడగగానే అప్పుడున్న బీడీసీ వారు సీసీ కెమెరాలు ఏర్పడేయాలని అనగానే చేశారు. మీ అందరికీ, ప్రజలకు మరియు స్టేజ్ మీద ఉన్న అందరికీ ధన్యవాదాలు నా తరఫున. ఇప్పుడు అట్టి సీసీ కెమెరాలు కొన్ని పనిచేస్తున్నాయి, కొన్ని చేస్తారు. ఇప్పుడున్న వీడీసీ నూతనంగా ఎన్నికలైన వాళ్ళు దాన్ని బాగా చేసుకొని మన గ్రామాన్ని, మన మండలంలో ముందడుగులో ఉంచాలని కోరుకుంటున్నాను. నెంబర్ 2, ఈ ఓటీపీలు చాలా వస్తాయి. మీరు ఫేక్ కాల్స్ అన్నీ నమ్మద్దు. ఒక్కొక్కసారి పెద్ద స్మార్ట్ ఫోన్లలో ఎర్రగా వస్తుంది. అదే 80% పిల్లలకు ఇచ్చినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసినా మీ డబ్బులన్నీ పోతాయి. తల్లిదండ్రులు చెల్లి పిల్లలకు ఫోన్ ఇవ్వద్దు. ఇంకోటి మనం ఎక్కడ వెళ్ళినా కూడా ద్విచక్ర వాహనాల మీద హెల్మెట్లు పెట్టుకొని నడవాలి. ఇంత మంచిగా మీకు వివరించారు మా కళా బృందం వారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బాలుర బాలిక సంక్షేమ హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్యు డిమాండ్ చేసింది. 9 ఏళ్లుగా సంక్షేమ హాస్టల్లో అధ్వానంగా మారాయని, వెంటనే బాగు చేయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని కోటగాలిలో గల పీడీఎస్యు యూనియన్ ఆఫీస్లో నగర అధ్యక్షుడు అసూర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 9 సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ మాత్రం 9 ఏళ్ల కంటే ముందు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం మరింత అధ్వానంగా మారాయని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కరించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. సంక్షేమ హాస్టల్లో రూములు లేక వంటగదిలో నిద్రపోయే పరిస్థితి నెలకొందని అన్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించకుండా నాసిరకమైన భోజనం అందిస్తున్నారని, తద్వారా రోగాల బారిన పడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి స్కూల్ నుంచి కాలేజీ స్థాయి వరకు విద్యార్థులకు సంబంధించిన సొంత వసతి గృహాలు ఏర్పాటు చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
యూనియన్ ఆఫీస్ కొట్టగల్లీలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము. విద్యా సంవత్సరం ప్రారంభమవుతా ఉన్నది. హాస్టళ్లలో ఉన్నటువంటి సమస్యలు ఎక్కడే ఉన్నట్టుగా ఉన్నాయి. విద్యార్థులకు తగినట్టుగా గదులు లేకపోవడము, మూత్రశాలలు లేకపోవడము, అదేవిధంగా నూతన బిల్డింగ్ లేకపోవడంతో పాత బిల్డింగ్లోనే ఉంటూ ఇది వర్షాకాలం కాబట్టి ఎక్కడ కూలిపోతుందో అన్న భయంతో విద్యార్థులు ఉంటా ఉన్నారు. అదేవిధంగా అక్కడ మెస్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, అన్నీ కూడా అరకొరగా ఉన్నాయి. అదేవిధంగా మెస్ ఛార్జీలు పెంచాలి. అదేవిధంగా వసతి కోసం అప్లై చేసుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా వసతి వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అకామిడేషన్ కూడా పెరిగేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రముఖ న్యాయవాది పొద్దుటూరి రవీందర్ రెడ్డి ఆకస్మిక మరణం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని కోంపల్లిలో ఆయన మృతదేహానికి మంత్రి నివాళులు అర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తన కుటుంబానికి దగ్గరి ఆత్మీయులు అడ్వకేట్ ప్రొద్దుటూరి రవీందర్ రెడ్డి మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి ఓదార్చారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ నెల 13వ తేదీన ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ మరియు వివిధ మోర్చాల కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్టు బీజేపీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జస్సు అనిల్ కుమార్ చెప్పారు. ఆర్మూర్లోని ఎంపీ ధర్మపురి అరవింద్ గృహంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, గౌరవ అతిథిగా పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ హాజరవుతున్నట్లు జస్సు అనిల్ చెప్పారు. ఈ సమావేశానికి బీజేపీ మరియు వివిధ మోర్చాల కార్యవర్గ కమిటీల నాయకులు, కార్యకర్తలు తప్పక హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు పాన్ శ్రీనివాస్, మీసాల రాజేశ్వర్, భవానీ నవీన్, బీజేపీ ఆర్మూర్ పట్టణ కార్యదర్శి పులి యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన నర్సుబాయి వృద్ధురాలు కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతూ చికిత్స కొరకు నిమ్స్లో చేరారు. డబ్బులకు ఇబ్బంది అవుతుండడంతో ప్రభుత్వం నుండి సాయం చేయాలని మంత్రిని స్థానిక ప్రజాప్రతినిధులు కోరగా సీఎం సహాయ నిధి నుండి 1,50,000 రూపాయల ఎల్ఓసి మంజూరు చేసి శనివారం తన అధికారిక నివాసంలో బాధిత మహిళా కుటుంబ సభ్యులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. వెంటనే స్పందించి చికిత్స కోసం ఎల్ఓసి అందజేసిన మంత్రి వేములకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ఈ నెల 11న హైదరాబాద్లో కవి సమ్మేళనం నిర్వహించనున్నారు. అయితే రాష్ట్ర స్థాయి పద్య కవి సమ్మేళనంలో పాల్గొని సత్కారం అందుకోవాల్సిందిగా ఇందూరు జిల్లా ప్రముఖ కవి డాక్టర్ కాసర్ల నరేష్ రావుకు అకాడమీ ఆహ్వానం పలికింది. ఆదివారం నాడు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగే ఈ కవి సమ్మేళనంలో కాసర్ల పాల్గొననున్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భద్రతా అంశాలను పక్కన పెట్టి దట్టమైన అటవీ ప్రాంతంలో ఖాళీ నడకన రూరల్ ఎమ్మెల్యే బాన్స్రెడ్డి గోవర్ధన్ 2 ఏళ్లుగా నిలిచిపోయిన రేకులపల్లి ధర్పల్లి రోడ్డుకు ఎమ్మెల్యే చొరవతో మోక్షం. త్వరలోని అటవీ శాఖ క్లియరెన్స్. సీఎం కేసీఆర్ సారథ్యంలో పోరాడి సాధించుకున్న తెలంగాణలో కొనసాగుతున్న సుపరిపాలన. పాలనా సంస్కరణలతో అభివృద్ధి బాటలో రాష్ట్రం. సుపరిపాలన దినోత్సవంలో ప్రజాప్రతినిధుల వెల్లడి. సెల్ ఫోన్ పోయిందా? ఎలాంటి ఆందోళన అవసరం లేదు. పోలీస్ శాఖ రూపొందించిన యాప్తో బేఫికర్. బాన్స్వాడ్ ఆసుపత్రిలో మిస్ అయిపోయి దుబాయ్లో దొరికిన సెల్ ఫోన్. వివరాల్లోకి వెళితే కొత్తగా ఏర్పడిన మండలాల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని స్పీకర్ పోచారాం హితవు.
పొతంగల్ అభివృద్ధికి 6 కోట్ల నిధులు మంజూరైనట్టు వెల్లడి. ప్రమాదాలకు నిలయంగా మారిన కాలం చెల్లిన భవనాలు, దృష్టి సారించని బల్దియా అధికారులు. దీని పర్యావసనం బాన్సువాడలో గోడ కూలి బాలునికి తీవ్ర గాయాలు. నిజామాబాద్ ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.